సంబంధించి ఒక ప్రధానమైన అంశం వచ్చింది. అది ఎవరిదో కాదు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే రేవంత్ అనబడే నేను ఒక పెద్ద డైలాగ్ వేసిండు నిన్న. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతున్నది. ఎందుకు అంటే వీళ్ళ యొక్క పిఆర్ స్టంట్కు సంబంధించి ప్రధానంగా చాలా అంశాలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు వీళ్ళు ఏ విధంగా చెప్తారంటే, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఈయన పేరు యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడ ఉన్నది వీళ్ళ అభ్యర్థి. అయితే ముఖ్యమంత్రి గారి హూందాతనంలో ఉండి, ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆయన మాట్లాడే భాష పరిభాష ఎంత దారుణంగా ఉందంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సరే, గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ విధంగా తెలంగాణ యాస భాష మాట్లాడుతున్నావు ఆ విధంగా మాట్లాడొద్దు అంటూ ఈయన హెచ్చరించండి. ఇప్పుడు ఈయన మాట్లాడే పదాలు అత్యంత దారుణంగా ఉన్నాయి అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఓ జాతీయ మీడియాకు సంబంధించిన ఇంటర్వ్యూకి వేయండి. ఆ ఇంటర్వ్యూలో కూడా అలాంటి భాషనే ఈయన ప్రయోగించిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈయన ఏమన్నాడు, ఏం కథ అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. జర మళ్ళొక్కసారి మీరు దగ్గర ఉండి చూడుర్రి. ఈయన పేరే యనుమల రేవంత్ రెడ్డి. కొన్ని రోజులు అంటే దాదాపుగా నాకు తెలిసి మరో రోషయ్య ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా, అయినా కూడా ఆశ్చర్యం లేదంటూ చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలనేదే మన కాంక్ష. తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి మాత్రమే ఈ వైఆర్టీవీ నిరంతరం పోరాటం చేస్తుంది. ఇక ఎవరు ఎన్ని ఆరోపణలైనా చేసుకుంటారు. ఎందుకంటే అప్పుడు 20,000 వీడియోలు చేసినప్పుడు విపక్ష పాత్రలో అద్భుతంగా పోషించినాం అని చెప్పారు. ఇప్పుడు అదే పని చేస్తూ ఉంటే ఇంకొక రకమైన దారుణమైన ట్రోల్స్ కూడా చోటు చేసుకుంటాయి. ఇక చోటు చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం, కావాలని పని కట్టుకొని కూర్చుంటే మనం ఏం చేస్తాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలను మాత్రమే మనం చెప్తున్నాం. అది ప్రధానంగా కూడా న్యూస్ పేపర్లో వచ్చే అంశాలను మాత్రమే మనం చెప్తున్నాం. ఇక వాళ్ళు కావాలని కాల్చుకొని మరి కూర్చుంటే మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. రైట్, ఒకసారి ఇది చూద్దాం. ఇయో కేసీఆర్ బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగినాయట. ఈయన పోయి చూసిండు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కదా, సీసీ కెమెరాలు పెట్టినట్టున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా పడ్డాడు, ఏం కథ, మరి ఆ ఫోటో విజువల్ కూడా ఇయ్యపోయిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. చాలా మందికి కూడా తెలియట్లేదు ఏంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు ఏం జరుగుతున్నది ఎట్లా అనేది ఎవరికి కూడా తెలియని పరిస్థితి. సో మా అందరికీ కూడా చెప్పొచ్చు కదా అంటున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. కేసీఆర్ బొర్ల పడ్డాడు అని ఆయన చెప్తున్నాడు కదా, బోర్ల పడ్డాడు బొక్కలు ఇరిగినాయి అని చెప్తున్నాడు కదా. మరి ఎందుకు పడ్డాడు ఏం కథ ఆయనతో కూడా చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళ ఇంట్లో ఏమన్నా నువ్వు సీసీ ఫుటేజ్ పెడితే అవి కూడా రిలీజ్ అయ్యి మాకు కూడా తెలుసుకోవాలని ఉంది కేసీఆర్కి ఏమైంది అనేది. మేము కూడా గతంలో కూడా ఆ కుతూహలం వ్యక్తం చేసినాం, ఏం జరిగిందో ఎట్లున్నదో ఏం కథనో తెలుసుకోవాలని మాకు కూడా ఉన్నది. చెప్పపోయినావు ఇక మరి. ఇక మాజీ సీఎంపై రేవంత్ వ్యాఖ్యలు అవి. ఇక కేసీఆర్ జాతీయ నీతిని గుర్తించినాం, పండబెట్టి తొక్కి పార్లమెంటుకు పోతాం. ఎవరిని మండబెడతావు, ఎవరిని తొక్కుతావు. ఈయన మీద సుమోటోగా మీద మరి కేసులో మనోభావాలు దెబ్బతిన్నాయని చాలా మంది మాట్లాడిపోయి CCS లో కంప్లైంట్ ఇచ్చింది కదా. మరి ఆ మొగళ్లకు సావజ్ వచ్చిందా లేకపోతే వాళ్ళలో ఏంది పౌరుషం ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు ఈయన మాట్లాడుతుండే కదా, ఈయన మీద కూడా కంప్లైంట్ చేయరిపోయి కంప్లైంట్ చేయర్రయ్యా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పండబెట్టి తొక్కుతాడట, పండబెట్టి తొక్కి పార్లమెంటు పోతాడట ఈ మొగ పిల్లగాడు. ఇక తెలంగాణలో మొగోళ్ళే లేరు, ఇక ఈయననే పెద్ద పోటు మోగాడు అనుకుంటుండో ఏమో. తెలంగాణలో మొగోళ్ళే లేరు, ఈయననే పోటు మోనగాడు అనుకుంటుండో ఏమో. పండబెట్టి తొక్కి పార్లమెంటు పోతాడట. ఎవరిని మండ పెడతావు, ఎవరిని తొక్కుతావు, ఏంది నీ భాష, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది, రోజు రోజుకు నీ యొక్క పదాలు ఎట్లా శృతి ముంచుతున్నాయి, నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నావా లేకపోతే గంగిరెద్రోళ్ళ లెక్క అదేంది సావుల కాడ ఆడేడ కాడ ఏది పెట్టి మొత్తం కథలు చెప్పేటోళ్ళ కాడ సావుల కాడ కథలు చెప్పేటోళ్ళ లెక్క కామెడీ చేస్తున్నావా, ఏంది నీ కథ? ఏమన్నా కామెడీ షో అనుకుంటున్నావా ఇదేమన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల మందికి జవాబుదారి. నువ్వు మాట్లాడే ప్రతి భాష యాస అన్ని మంచిగా ఉండాలి. గత ముఖ్యమంత్రి మాట్లాడింది, అందుకే తెలంగాణ ప్రజలు తీసి పక్క పెడితే విపక్షంలో కూకున్నాం. నీకు కూడా గలాంటిదే కావాలంటే చెప్పు, విపక్షంలో కూకబెడతాం. దగ్గరుండి తీసుకెళ్ళి ఎట్లా అంటే మళ్ళీ మామూలు ఉండదు. ఇక మరి నిన్ను తీసుకెళ్ళి మేము కూడా విపక్షంలో కూర్చోబెడతాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన మాట్లాడే భాష ఏందని, ఒక ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా రండ, ఏం భాషనయ్యా అనేది? ముఖ్యమంత్రి అనుకుంటున్నావా, పగటేశ కానీ అనుకుంటున్నావా, లేకపోతే నేనే వెంకట్రావని నేనే అని ఏమన్నా మాటలు మాట్లాడితే ఏంది నీ భాష, ఏంది నీ పరిభాష ఏంది? కనీసం వాల్యూస్ లేవా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కదా నువ్వు,
ఒక ఉద్యమ నాయకుడయ్యా ఆయన. కేసీఆర్ అంటే అల్లాటప్ప మనిషి కాదు ఆయన. కేసీఆర్ అంటే అల్లాటప్ప మనిషి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు, హీరో. తెలంగాణ ఉద్యమంలోని పాత్ర ఏంది అంటే ఏం చెప్తావు తెలుసా? గుండు సున్నా అని చెప్పచ్చు. రేవంత్ రెడ్డిది పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో అంటే గుండు సున్నా అనేది. ఏం మాట్లాడుతున్నావు? ఏంది నీ భాష? నువ్వు హుందాతనం ఏది? ఒక ముఖ్యమంత్రి రాయల్టీ ఏంది? నీ ఒక మంచి కుటుంబం నుండి వచ్చిన వ్యక్తివి నువ్వు ఎట్లుండాలి? ఎంత హుందాతనంగా ఉండాలి? నువ్వు మాట్లాడుతా అంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యంగా వ్యక్తం చేయాలి. ఎట్లా వారవ్వ ఏం మాట్లాడుతుండ్రా రేవంత్ రెడ్డి, ఇది కదా నాలే ఓ సబ్జెక్ట్ పట్టుకోవాలి. గతంలో ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు ఇట్లా పేపర్లు పట్టుకొని ఇగో అవినీతి, ఇగో అవినీతి, ఇగో అవినీతి అంటే ఏడవైనా ఇప్పుడు ఆ పేపర్లన్నీ ఏడవైనా నీ విచారణ సంస్థలని, ఏడవైనా నీ అవినీతి భాగోతాలని బట్టబయలు చేస్తాను, ఏడవైనా నీ టీఎస్పీఎస్సీ జనార్దన్ రెడ్డిని ఏడ అరెస్ట్ చేసినావు, పేపర్ లీకేజ్ బాధితులను ఏడ అరెస్ట్ చేసినావు, ఏమైంది నీ కథ? ఏడవైంది నీ కాళేశ్వరం, ఏడవైంది మత్స్యశాఖ మొత్తం ఎంక్వైరీ అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఏమైపోయింది? మొత్తం ఏంది అంటే లంగా మాటలు, దొంగ మాటలు, అన్ని హౌలే మాటలు తప్ప ఏం లేవి. ఏందంటే కేసీఆర్ జాతి నీతిని గుర్తించి, అవును తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. ఏంది నీ బాధ ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో అని చెప్తా నేను. చెప్పు మరి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలనా. పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది, మనం ఉరకాల్సిన అవసరం లేదు. ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన ప్రభుత్వ పరిపాలన నడవాలంటే ఏడాది పాటట గమ్మున ఉండాలంట. గమ్మున ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలన్నట. నువ్వేమన్నా ఏంది పెళ్లి చేసుకొని ఏమన్నా పిల్లలుగా అంటున్నావా? పెళ్లి చేసుకొని పిల్లలుగా ఏమన్నా సాపుతున్నావా? పిల్లగాన్ని జోలపాట వాడుతున్నావా ఏంది? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం అండి. ఇంత దారుణంగా మాట్లాడితే ఇక మనం ఏం చేస్తాం? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఏంటంటే పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది. మరి పెళ్లి చేసుకొని ఏమన్నా పిల్లగాళ్ళ కానీ నడిపిద్దాం అనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంది? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏడాది అవుతుంది అంటావు. మరి ఏడాది దాకా నువ్వు జీతం తీసుకోకుండా ఉండు, ఏడాది దాకా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అలవెన్సులు కూడా వర్తించకుండా ఉండు. ఆఖరికి ప్రభుత్వ వెహికల్లలో కూడా పోకు, ఆటోలలో పో, కావాలంటే నడిచిపో, సైకిల్ కొని అంటే సైకిల్ కొనిస్తా, లేదు టూ వీలర్ కొనియమంటే కొనిస్తా. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన ఎవరు పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఉండే బాడీ గార్డ్ కానీ ప్రభుత్వ సెక్యూరిటీ కానీ ఏది లేకుండా నీ సొంతంగా నువ్వు కష్టపడిన బొవ్వ, నువ్వు కష్టపడిన ఏది ఉంటుంది కదా వెహికల్, దాంట్లో డీజిల్ పెట్రోల్ పోసుకొని నువ్వు నాడు. ఆ ఏడాది దాకా మేము కూడా ఏమనం ఏందన్నమాట అడ్మినిస్ట్రేషన్ నాకు చేయస్తలేదు, పరిపాలన నాకు శాతం అయితే లేదని చెప్పనీకి ఈ ముచ్చట్లన్నీ ఎందుకు? ఏంటంటే పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది, లేకపోతే ముసలోళ్ళు కావాలంటే 100 ఏళ్ళు అవుతుంది, లేకపోతే ఇంకేం చెప్దాం అనుకుంటాను, ఏం చేద్దాం అనుకుంటాండే ఆయన గిదా. తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించురి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రధానంగా కూడా ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. మనం ఉరకాల్సిన అవసరం లేదు అంటే తెలంగాణ పరిపాలనకు సంబంధించి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు కూడా కరెంటు పోయిందిరా నాయన, నీ అద్భుతమైన పరిపాలన కరెంటు పోయింది. ఇది జనరేటర్ మీద నడుస్తుంది ఇప్పుడు లైవ్. కరెంటు పోయింది. కరెంటు కోతలు లేవని చెప్పిన సన్నాసులు అందరూ చూడరు, ఇప్పుడు కరెంటు పోయింది దాదాపుగా. చూడుర్రి, ఈయన చెప్తాండు ఈయన పరిపాలనట. పిల్లగాడు నడవాలంటే ఏడాది అవుతుంది. ఏందని మనవడు అనుకుంటున్నావు? నడవనికి ఏడాది పట్టడానికి ఇక్కడ ఏంది నాకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదని చెప్పు. మనం ఉరకాల్సిన అవసరం లేదు. నువ్వు ఉరకకు, పేగులు మెడలేస్తా, ఏంది పాతి తొక్కుతా, తొక్కి పెడతా, గీ డైలాగులు తప్ప నీ దగ్గర పని లేదు. అన్ని నేను చెప్తున్నా కదా, మస్తు ఎక్స్పెక్ట్ చేసిన. సరే చాలా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే కష్టపడొచ్చినావు, జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రికి వచ్చినావు అంటే ఎంతమందిని తొక్కుకుంటూ వచ్చినావు బయటపడుతున్నది. చాలా మంది నీ బాధ్యతలు కోకొల్లోగా ఉన్నారు, ఒక్కరా ఇద్దరా తీస్తా అసలు చాటబారత. ఆఫ్టర్ ఎలక్షన్స్ నువ్వు ఏ టార్గెట్ పెట్టినావు నేను దానికి ఆల్రెడీ నేను మొత్తం సిద్ధమై పెట్టిన, అస్త్రశస్త్రాలు అన్నీ సిద్ధం చేసిన. నేను చెప్తున్నా కదా నీ బాధ్యతలు వస్తున్నారు. నేను చెప్పినా కదా, నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా పో. మొత్తం మన సొమ్ముతో తిరుగుతున్నాడు, జల్సా చేస్తున్నాడు. ప్రజల సొమ్ము అది. కేరళ రాష్ట్ర పైనో లేకపోతే కర్ణాటక రాష్ట్ర పైనో వాళ్ళు ఏం పైసలు పెట్టి వాళ్ళ సొంత పైసలు పెట్టి తీసుకపోతలే. ఈయన వెనకాడ సెక్యూరిటీ ఎవరిది, ఈయన వెనకాడ విమానాలు హెలికాప్టర్లు ఎవల ఖర్చు? తెలంగాణ బిడ్డల ఖర్చు కదా.
ఈడ ఏం పొడిచిపోయిండని ఆడిపోతుండు. ఈ భువనగిరిలాగా పిల్లగాడు ప్రశాంత్ దళిత బిడ్డ పులిహోర అన్నం తిని చనిపోయింది. ఇప్పటి వరకు పరామర్శించినవా? కనీసం ఆ సోయి ఉన్నదా? విద్యాశాఖ మంత్రి ఎవరు నువ్వు కాదా? సోయి లేదా నీకు? ఆ వైష్ణవును ఇంకో పిల్ల చనిపోయారు, వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన ఘాట్లు ఉన్నాయి, దాని గురించి సంగతేంది? అదే నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ జరిగింది, దాని గురించి సంగతేంది? ఒకటి కాదు రెండు కాదు, గిన్ని జరుగుతా ఉన్నాయి. దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎంత హూందాతనంగా సమస్యలను ఎంత త్వరితగతిన ఎక్కడికక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోతే నీ విలువ గౌరవం ఎంత పెరుగుతుంది? రేవంత్ రెడ్డి అంటే వారవ్వ ఇది కదా ముఖ్యమంత్రి పరిపాలన అంటారు. మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకే నిన్ను ఇంతలా ప్రశ్నించడానికి కారణం ఏంటంటే ఒక పెద్ద స్థాయిలో ఉన్నావు కాబట్టి ఆ హూందాతనాన్ని కాపాడాలను. గా ప్రశాంత్ పిల్లగాడు పులిహోర తిని చనిపోయిందండి. పులిహోర గురుకులాలలో పులిహోర. మొన్న ఇంకా 24 మంది విద్యార్థులు అస్వస్థతతోనే హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ నా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరన్నా ఏంది కనీసం అడిగిన పాపాన వేర్రా? ఏమైంది? అరే అభిగాను కామెంట్ పెట్టరు లఫుంగా, నేను చెప్తున్నా నీకు, బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మూల గూకోరా బాడకవు. నీ పిఆర్ స్టంట్ నీ వాళ్ళంతా ఏం బీకలేరు, నాది చెప్తున్నా కదా. నాడు ప్రశ్నించినప్పుడు ఏం చేసినావు? ఏమన్నా పీకినావు పట్టుకొని? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు కనబడతలేవు, అన్నదాతలు అల్లాడిపోతలేరు. నీ ఇంట్లో ఏదన్నా జరిగితే నీకు అప్పుడు వెళ్తే సో ఎత్తది, అప్పటిదాకా నీకు కూడా ఏం తెలియదు. రైట్, ఇక ప్రచార రథం కూడా ఎక్కనే మల్లు రవి అయిపోయింది. ఇంకెక్కడిది? కిందికి దిగిపోయాడని చెప్పిన నాయకులు వంశీ చందర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చదువుదాం ఈయన కథ ఏంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వంశీ చందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ర్యాలీలో పాల్గొన్నారు. తర్వాత మాట్లాడిన ఆయన కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కారు సర్వీసింగ్ కు మాత్రమే వెళ్ళిందని కేటీఆర్ అన్న మాటలపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా ఏంది మూలన పడ్డది, చెడిందా? ఇక డిసెంబర్ 7వ తారీఖు నాడే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలీరిని ఇయాల్తికి కూడా నడవస్తలేదు అంటూ మాట్లాడారు. ఇక తమ ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయ్యిందని, అప్పుడే ఇది చేయలేదు అది చేయలేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సరే, ఇక్కడికి పాయింట్. నేనేమంటున్నానంటే ఒక మాట చెప్తున్నా, ఒకసారి ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా. 100 రోజుల గురించి తెలంగాణ ప్రజలు అడగలే, 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలు అడగలే, 6 గ్యారంటీలలోని 13 అంశాలు తెలంగాణ ప్రజలు అడగలే. బహుశా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా మేనిఫెస్టో చదివైతే ఓటేయలే. నాకు తెలిసినంత 100కు 99.9%, 1% ఎవరైనా చదువు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంది, 100 రోజులు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ నోటీస్ చేస్తున్నా మీకు, 100 రోజులు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 13 అంశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తున్న తెలంగాణ బిడ్డలారా, 100 రోజులు చెప్పి దాంతోపాటు ఇంకొకటి, డిసెంబర్ నెలలోనే ఈ 6 గ్యారంటీలకు చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలు, ఆఖరికి నా కాంగ్రెస్ బిడ్డలు, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, క్రియాశీలక కార్యకర్తలు, ఆ పార్టీని నమ్ముకున్న బిడ్డలు కూడా ఎవరు అడగలే. ఇది క్లియర్ కట్, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఏమైంది, 100 రోజుల టైం పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటు 6 గ్యారంటీలను అనౌన్స్ చేసి మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, అది చేయలేదు ఇది చేయలేదు అంటే, నేను ఏది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టమనిలే, లేకపోతే గురుకులాలు కట్టమనిలే, లేకపోతే కలెక్టరేట్లు ఎస్పీ ఆఫీసులు కట్టమని చెప్పలే, లేకపోతే ఇతరత్ర ఇంకేమీ చెప్పలే. నీకు చెప్పింది ఏంటి, నువ్విచ్చిన మేనిఫెస్టో, నువ్విచ్చిన వాగ్దానాలు, నువ్విచ్చిన హామీలను నిన్ను నెరవేర్చమంటున్నాం మేము. క్లియర్ కట్ గా నువ్వు చెప్పిన డేటు, నువ్వు చెప్పిన అంశాన్ని నిన్ను నెరవేర్చరయ్యా బాబు అని చెప్తున్నాం. ఇక్కడ వేరే ఎవ్వరు కూడా అడగట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు 100 రోజులలో పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పింది మీరు. డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు. జనవరి నుంచి పెన్షన్ డబల్ చేస్తామని చెప్పింది మీరు. ఉచిత ఏంది అంటే విద్యుత్ ఇస్తామని చెప్పింది మీరు. దానితో పాటుగా మెగా డిఎస్సి డిసెంబర్లో అనౌన్స్ చేస్తామని చెప్పింది మీరు. దాంతో పాటు 500 బోనస్ వరి పంట కొనుగోలు చేస్తామని చెప్పింది మీరు. దానితో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో వేస్తామని
చేస్తామని చెప్పింది మీరు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసి అవినీతి బయటబయలు చేస్తామని చెప్పింది మీరు. మరి మీరు ఏం చేసిర్రంటే ఏం చేయలే. కూట్ల రాయిది అన్నాడు, ఎట్ల రాయిది ఇత్తడా? వీళ్ళ వల్ల ఏమైందని ఇక ఈయన చెప్పిండు, పిల్లవాడు నడవాలన్నా ఏడాది పడుతుందని. ఇది ఏమనుకుంటున్నావు? ఏమన్నా పెళ్లిళ్ళు చేసి సంసారాలు చేసి పిల్లలుగానే ఏమన్నా ప్రయోగశాల అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి? రాష్ట్ర పరిపాలన అంటే నీకేమన్నా ఆషామాషి జోగ్గుందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకేమన్నా? అసలు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకేంటిది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటనా. గా పిల్లగాడు ఎందుకు వస్తాంది, నడవాలంటే ఏడాది నీకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు, నీకు పరిపాలన తెలియట్లేదు, ఇన్కమ్ సోర్సెస్ ఎంత తెలియదు, ఎంత ఖర్చు పెట్టాలో తెలియదు, దాంతోపాటు ఏ శాఖలకు సంబంధించి ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఏది ఏ విధంగా డెవలప్ చేయాలో తెలియదు, నీకు ఏం తెలియదు అని చెప్పు. అలవి కానీ హామీలు ఇచ్చిన అసలు నేను ముఖ్యమంత్రి అవుతా అని నేనే అనుకోలే అన్నట్టుగా నువ్వు చెప్పినావు అని చెప్పరాదు, గాయంతో చెప్పరాదు. నేను వేరే అడుగుతలేను. కరెంటు పోయింది, 40 నిమిషాలు అవుతుంది, కరెంటు కూడా దిక్కు మొక్కు లేదు. ఇది నీ పరిపాలన. మళ్ళీ ఈయన చెప్తుండు, తాము ఉరికి పని చేయాల్సిన అవసరం లేదని నడిచిన మనల్ని పీకటోడు ఎవ్వడు లేడు అని ఆయన మాట్లాడింది. ఎవ్వడు వీక్తాడో ఏమవుతుందో చూద్దాం. ఇంకెన్ని రోజులు మా ఇంటి 20వ తారీఖు, ఇంకొక 60 రోజులు. నా అంచనా ప్రకారం 60 రోజులు కూడా కాదు, 40 రోజులు. ఒక రోషయ్య ప్రభుత్వాన్ని చూస్తా, ఒక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తా. ఆల్మోస్ట్ గంతే జరుగుతుంది. ఇట్లనే మాట్లాడాను. ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గిట్లనే బలిసిన మాటలు మాట్లాడాను. మీ తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇయ్యం, ఏం చేసుకుంటావు చేసుకోవా ఈటల రాజేందర్ అని అప్పట్లో మాట్లాడింది నేను. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడం ముందుకు. ఇప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు అంటే బొక్కలేస్తా, మెడలేస్తా, అదేస్తా, ఇదేస్తా అని చెప్తున్నావు కదా. చేస్తారు తెలంగాణ ప్రజలు. పార్లమెంట్ ఎన్నికలలో గుద్దుతే నీకు 2 సీట్లను గతి ఉంటాయి. ఆయనతో ఉండనీయకుంటే చేస్తారు తెలంగాణ బిడ్డలు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ మీద కోపంగా ఉన్నా. నేను చెప్తున్నా నిజంగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత మంచోళ్ళు తెలుసా వాళ్ళు. నిజంగా చెప్తున్నా కదా, అన్ని పార్టీల కార్యకర్తలు ఎందుకు భరిస్తున్నారో తెలుసా? ఒక నమ్మకం, సరే రాక వచ్చింది ప్రభుత్వం, సరే ఉండనిద్దాం, ఏదో ఒకటి జరుగుతుంది కానీ వెయిట్ చేస్తున్నారు. కానీ నువ్వు మాట్లాడేది ఏంది? ఉరికి పని చేయాల్సిన అవసరం లేదు, నడిచినా ఎవడు పీకెటోడు లేదంటే ఎంత అహంభావం, ఎంత అహంకారం నీలో. ఒక ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇంత అహంభావమా, ఇంత అహంకారమా? గిదా నువ్వు మాట్లాడే భాష. ఏం చేయాలి? 100 రోజులు అని చెప్పినాం, దానివల్ల మా తప్పు జరిగింది, క్షమించండి, కాస్త సమయం ఇవ్వండి, ఇస్తాం. 5 సంవత్సరాల లోపు ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాం. తెలంగాణ ప్రజలారా మమ్మల్ని మన్నించండి అని నువ్వు వేడుకోవాలి ఈ తెలంగాణ బిడ్డలను. తప్పు జరిగింది, 100 రోజులు ఇవ్వకుంటే బాగుండేది. 100 రోజులు చెప్పి తప్పు చేసిన, డిసెంబర్ 9వ తారీఖు అన్నం తప్పు చేసినావు. నీ ఆగస్టు 15 కూడా కాదు, నువ్వు తెలంగాణ రైతాంగాన్ని ఏప్రిల్ ఫూల్ చేస్తావు, పక్కా ఏప్రిల్ ఫూల్ చేస్తావు. నేను చెప్తున్నా కదా. ఇక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. ఇది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ముట్టుకోవాలని చూస్తే కాకి మాడి చచ్చిపోయినట్టు అవుతుంది. ఈయనట హైటెన్షన్ వైర్ అట. ఈయనను ముట్టుకోవాలంటే పూర్తి స్థాయిలో అట మాడి మషి అయిపోతారట. మరి ఆ విద్యుత్ అధికారులు ఎందుకు, ఆ విద్యుత్ సంస్థలన్నీ ఎందుకు, ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు? ఆయనకే 2 వైర్లే ఇరిగా. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అన్నది కనీసంగా ఎందుకు? మనకు ఆ ప్రాజెక్టులు శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు? ఆయనకే 2 వైర్లు తగిలిస్తే అయిపోయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరెంట్. ఆయన హైటెన్షన్ వైర్ అట. ఆయనే చెప్తుండు మాడి మషి అయిపోతాడు. 2 వైర్లు తగిలి అయిపోతుంది. 2 వైర్లు తగిలేస్తే ఆటోమేటిక్గా కరెంట్ వస్తుంది. ఇక వేస్ట్ ఎందుకు విద్యుత్ అధికారులు? అనవసరంగా మనం వేరే ఎందుకు ప్రాజెక్టులు కట్టి నల్గొండ జిల్లాల అక్కడ శ్రీశైలం కాడ, ఇటు నాగార్జున సాగర్ ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఆ 2 వైర్లు తెచ్చి ఈయనకే అప్పచెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వస్తాయి. కనీసం అట్లనన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినోడు అవుతాడు. ఆయన హైటెన్షన్ వైర్ అట. ఆయన ముట్టుకుంటే మాడి మషి అయిపోతారట. ఆయన్నే చెప్తుండు మాడి మషి అయిపోతారట. ఆయన హైటెన్షన్ వైర్ అట. ఆయన కరెంట్ వస్తుందట. మరి 2 వైర్లు తగిలేరు, 2 కొన్లు తగిలేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తాన్ని ఇవ్వండి. ఆయనే చెప్తుండు ఆయన ముట్టుకుంటే మాడి మషి అయిపోతారట. నీకు తెలుసా కేసీఆర్ ముట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? కేసీఆర్ జోలికి వస్తే ఏమవుతుందో తెలుసా? కేసీఆర్ పదమెత్తి ఈరోజు అంత అహంకార పూరితంగా మాట్లాడుతున్నావు కదా, అంత అహంభావంతో మాట్లాడుతున్నావు కదా, ఇదే కేసీఆర్ జోలికి వస్తే దుబాయ్లో ఎండాకాలంలో కొట్టే ఆ సునామీ కంటే ఇంక నువ్వు భరించలేవు. ఈ భూమి మీద ఉన్నంత వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది నీ మీద. ఏమో అనుకుంటున్నావు కానీ ఏందో కేసీఆర్ ఈయనట ముట్టుకుంటే హైటెన్షన్ వైర్ అవుతాడట. నేను చెప్తున్నా అధికారులారా, ఆయనకు 2 కొన్లు తలిగేరి ఆ ఇంట్లో